భిన్న భిన్నమైన తలాంతులు ఉంటాయి మన లోపల దాగి. దాన్ని బయటికి తీయాల, వాడాలి వాటిని. అవి లోపల ఎక్కడనో మనం ఎట్లున్నాం తెలుసా? ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇస్తే 1 తలాంతోడు తీసుకుపోయి ఏం చేసాడంట? గొయ్యి తీసి పాతి పెట్టి ఏమిరగనట్టు వచ్చి మళ్ళీ కూర్చుంటాడు. హల్లెలూయా స్తుతి మహిమ అని ప్రతి ఆదివారం వస్తాడు, వాడతాడు. కానీ వరం ఏం చేసిండు చెప్పండి? హలో, వరం ఏం చేసిండు? ఆయేషా వరదానికో క్యాకియా ఇంటెనక గొయ్యి తీసి పెరట్ల పాతి పెట్టొస్తాడు ప్రతి ఆదివారం. పెరట్ల పాతి పెట్టడానికి ఇచ్చిండా వరాలు? వాడడానికి ఇచ్చాడు. 2 చేతులు తలలే చెప్దాం. సంతోషంగా ఉన్నవారు అల్లెలే చెప్దాం. పెరట్లో పాతి పెట్టిన వారు అల్లెలే చెప్పండి. పెరట్లో పాతి పెట్టకుండా వరాన్ని వాడుతున్నవారు అల్లెలే చెప్పండి. అబద్ధం ఇదైతే. మీరు పాతి పెట్టే వస్తాను, మీకు ఇచ్చిన వరాలను వాడుతలేరు. వాళ్ళు ఇట్లా అనుకుంటాను కాదు బ్రదర్, నేను ఇట్లా చేస్తా అంటే. వాళ్ళు ఈ విధంగా అంటున్నారు కాదు బ్రదర్, ఈ విధంగా నేను చేస్తా ఉంటే. మీరు నాకు ఇచ్చిండ్రు, నాకు బాధ్యత ఇచ్చిండ్రు, లేకపోతే నేను చేయమని చెప్పిండ్రు, నేను చేస్తా అంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు. వాడెవ్వడేమని అనుకోని నీకిచ్చిన తలాంతులు, నీకిచ్చిన వరాన్ని, నీకిచ్చిన పరిచర్యను, నీకున్న కృపావరమును నిర్లక్ష్యం చేయకుండా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాడాలి. కొట్టండి చప్పట్లు. యేసయ్యా ఇన్ని రోజులు పాతి పెట్టినా చెప్పండి, ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీస్తున్నా. ఎట్లా బయటికి తీయాలట? ఉపవాసం చేసి. అది బయటికి రావాలంటే ఏం చేయాలి? మళ్ళా ఉపవాసం చేస్తే కానీ బయటికి రాదు అది. ఎందుకంటే పాతి పెట్టింది ఎక్కడికో అగాధంలో పోయింది. అది చిన్నప్పుడు బాయిలల్లో ఏదైనా పడితే ఏమేస్తారు? పాతాల గరిగేస్తే దానికి చిక్కుకుంటుంది అది. ఈ ఉపవాస ప్రార్థన అనే పాతాల గరిగేస్తే కానీ బయటికి రాదు. కాబట్టి ఉపవాసం ఉండి ఒక రోజు నీ అంతట నీవుగా నీ ఇంట్లోనే హలో మీ ఇంట్లోనే ఉపవాసం ఉండి మోకాళ్ళ మీద ఉండి కన్నీళ్లు గార్చి, ప్రభువా నా లోపల ఏ వరాన్ని పెట్టావు, ఏ తలాంతునిచ్చావు, దాన్ని వాడకుండా ఇన్ని రోజులు పాతి పెట్టాను, నన్ను క్షమించుదేవా, ఆ వరమును తిరిగి నేను వాడుటకు నాకు సాయం చేయి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏ పరిచయం నాకు ఇచ్చావో, ఏ వరాన్ని నాకు ఇచ్చావో దాన్ని నేను వాడుతాను ప్రభువా అని పశ్చాత్తాపముతో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ తలాంతులన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. ఎంతమంది వాడతారు తిరిగి? అయితే మీరందరూ ఉపవాసం చేయాలి. ఒక్కరోజే ఈ వారంలోనే చేయాలి. చాలా మంది మెల్లగా చేద్దాం, వచ్చే నెలలో చేద్దాం, అటు తర్వాత చేద్దాం. ఈ రేపటికి రూపం లేదు. అందుకని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక ఆ వరాన్ని వాడడం మొదలు పెట్టాలి. సంఘ క్షేమాభివృద్ధి కోసం వాడాలి. సంఘం వెలుపల నశించిపోతున్న ప్రజల కోసం వాడాలి. చప్పలు కొడితే మాయపరుద్దాం. కాబట్టి ఎందుకు ఈ విషయాలు మళ్ళీ మీకు చెప్తున్నానంటే, ప్రతి వారం ఏదో కొత్త మెసేజ్లు చెప్పి మిమ్మల్ని సంతోషపరచడానికి లేను. ఈ అంచె దినములు ఎలా ఉంటారట అంటే దురద చెవులు గల వారై ఉంటారంట. అంటే ప్రతి వారం ఒక కొత్త కథ చెప్పి కదా, ప్రతి వారం ఒక నూతన విషయం చెప్పి, మాయగారు బాగా చెప్తే ఏమొచ్చింది? మీరు దాన్ని పాటించకపోతే ఏమొచ్చింది? ఏమి రాదు. మీరు వాక్యాన్ని పాటించే స్థాయిలోనికి వచ్చినప్పుడే నేను ఏ వాక్యం చెప్పానో దాని వలన దేవుడు బహుమానం ఇస్తాడు. కాబట్టి మీరు పాటించే స్థాయిలోనికి రావాలి. నేను ఇక్కడ నిలబడి పరిశుద్ధాత్మ దేవుడు ఏది మీకు ఇస్తున్నాడో దాన్ని మీరు పాటించాలి. ఈ వారంలో ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థన చేయాలి. ఏమని? నాకిచ్చిన తలాంతు, నాకిచ్చిన వరము నీ కోసము, సంఘక్షేమాభివృద్ధి కోసం నేను వాడతాను ప్రభువా, తిరిగి ఆ వరాన్ని నాకు ఇచ్చినను వాడుకో ప్రభు అని ప్రార్థన చేయండి. ఆగిపోయిన ప్రవచనాలు మొదలవుతాయి, ఆగిపోయిన దర్శనాలు మొదలవుతాయి, ఆగిపోయిన స్వస్థత ప్రార్థన మళ్ళీ నువ్వు చేయడం ప్రారంభిస్తావు, ఆగిపోయిన సువార్త మళ్ళీ ప్రకటిస్తావు, ఆగిపోయిన పరిచర్యలన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. చప్పట్లు కొట్టి మాయపరుద్దాం.